అన్నా సార్ చూడండి అన్న చూడండి అన్న శత జయంతి ఉత్సవాలకు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా పెద్దలు, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీని కాపాడే ముఖ్య నాయకులు, మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మిత్రులు షాజాన్ బాషా గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పీజీఎస్ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రగిరి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పులివర్తి నారాయణ గారు, అదేవిధంగా పుట్టపల్లి శాసనసభ్యులు మురళీమోహన్ గారు, వేదిక మీద అదేవిధంగా కుప్పం ఇన్ఛార్జి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముద్ర వేసి ఎమ్మెల్సీగా గెలిచిన అన్న శ్రీకాంత్ గారికి, అదేవిధంగా సీకేఎం చైర్మన్ మిత్రులు సురేష్ గారికి, అదేవిధంగా మిడ్స్ కాలేజీ యాజమాన్యం ఛాన్సలర్ డాక్టర్ విజయభాస్కర్ చౌదరి గారికి, జునైద్ యువకుడు జునైద్ గారికి, షంషీర్ గారికి, ప్రసాద్ గారికి, దాన వనిత గారికి, శివప్రసాద్ గారికి, వేదిక పెద్దలు గౌరవనీయులు నాతో పార్టీ పూర్వం నుంచి ఉన్న టౌన్ బ్యాంక్ కాకినాడ నుంచి ఆయన ఒక్కసారి పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్యేగా, టీడీపీ బోర్డు డైరెక్టర్ గా, కాకినాడ చైర్మన్ గా కొనసాగుతున్న పెద్ద మన మనసుండే వ్యక్తి చిట్టూరి రవీంద్ర గారికి, అదేవిధంగా విశాఖపట్నం చైర్మన్ న్యాప్కాప్ డైరెక్టర్ ఢిల్లీ రామచంద్రరావు గారికి, అదేవిధంగా మురళీమోహన్ గారికి, అదేవిధంగా బిఆర్ సురేష్ గారికి, అదేవిధంగా మన మిడ్స్ కాలేజ్ చైర్మన్ అన్న విజయభాస్కర్ చౌదరి గారికి, ఎంటైర్ ఎవరైతే చైర్మన్ వచ్చారో వాళ్లకు, వేదిక పైన ఉన్న అందరికీ, నా ముందున్న అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాలు ఇచ్చేసినారు, జయప్రదం చేసిన మీ అందరికీ, అదేవిధంగా టౌన్ బ్యాంక్ యూనిట్ ఎవరైతే సిఓ నుంచి మొత్తం అటెండ్ ఎవరు ఉండాలి అందరూ బాగా అకామిడేట్ చేసి చాలా మంచి కార్యక్రమం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. ఆ రోజు ప్రజాస్వామ్యం లేకుండా భూస్వామ్య వ్యవస్థ నడుస్తుంటే 1924 కోఆపరేటివ్ వ్యవస్థ మదనపల్లిలో దీన్ని తీసుకొచ్చే ఫౌండర్ గా నిలబడి ఈ బ్యాంకు ముందేది. అదే పద్ధతిలో దాని తర్వాత చింతల రామిరెడ్డి అనే వ్యక్తి దీనికి చైర్మన్ అయ్యాడు. ఆయన కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఉంటే దాని తర్వాత మీ అందరికీ తెలుసు టిఎన్ నాగిరెడ్డి గారు ఈ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన వీక్కులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ బ్యాంకులో నాగిరెడ్డి హయాంలో నాగిరెడ్డి గారి హయాంలో ఈ ప్రధాన కార్యాలయం కట్టినప్పుడు ఆయన ఓపెనింగ్ వచ్చారు. ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ బిల్డింగ్ ఓపెన్ చేశారు. అదేవిధంగా ఆయన తర్వాత ఆయన తమ్ముడు టిఎన్ విశ్వనాథ్ రెడ్డి మెంబర్ పార్లమెంట్ ఆయన కూడా ఈ బ్యాంక్ లో పనిచేశారు. దాని తర్వాత టిఎన్ నాగిరెడ్డి కొడుకు నీలం సంజీవ్ రెడ్డి అల్లుడు రఘురామరెడ్డి గారు ఈ సమితికి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయన కూడా బ్యాంకు చైర్మన్. అయితే ఈ నియోజకవర్గంలో రాజకొండలో పోగొట్టు చరిత్ర ఉంది. ఆ చరిత్రలో భాగమై ఆర్వి కృష్ణ కుమార్ గారు కూడా చైర్మన్ గా ఉన్నారు. దాని తర్వాత ఆర్వి విజయ్ కుమార్ ఉన్నారు. వాళ్ళందరి తర్వాత నాకు అవకాశం వస్తే 20 కోట్లది ఈ నియోజకవర్గంలో ఆ రోజు నేను చైర్మన్ అయితే ఇంకా ఈ బ్యాంక్ పోతుంది అనేవాళ్ళు.
అయితే దాన్ని పట్టుదలతో దీన్ని పెంచాలనే ఉద్దేశంతో 100 కోట్లు చేసి డిపాజిట్లు 170 కోట్లు సర్వం చేసిన ఘనత దీనికి తోడు రాజకీయ నాయకులందరూ, ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ఎప్పుడు కూడా నేను ఏం చెప్పినా కూడా ఇది పొగడుతున్నారు షాజహాన్ బాషా గారు. నాకంటే చిన్న వయసుకైనా కూడా మేము చెప్తే ఆలోచించి ఈ నియోజకవర్గంలో ఎవరు పోయినా ఈ మా శాసనసభ్యులకి ఆయన దగ్గరికి పోయిన వ్యక్తులకి అందరికీ కూడా మర్యాద ఇచ్చి మీరు పోనీ నేను ఉండాలి భుజం తట్టే వ్యక్తి మా షాజహాన్ బాషా. కాబట్టి మేమందరం కలిసిపోతున్నాం. ఈ రోజు నేను రేపు కానీ తెలుగుదేశం ఉత్తరాసుకుందాం. మాకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదవి లేకుండా మేము ఆశిస్తున్నా వాళ్ళ దగ్గరికి పోయి తొలంతలా మాకు అవసరం లేదు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నేను షాజహాన్ బాషాకి అడిగినాను, నేను మున్సిపాలిటీ అవకాశం ఉంటే నేను మున్సిపాలిటీ అన్నాను. వద్దు, ఈ 100 సంవత్సరాల పండుగ చేయాలా, నేను చైర్మన్ నుండి నా హ్యాండ్ లో 100 సంవత్సరాలు పూర్తి చేయాలంటే సరే అన్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారికి, కిషోర్ కుమార్ రెడ్డి గారికి, షాజహాన్ బాషా గారికి, నాని గారికి, మురళీమోహన్ గారికి, శ్రీకాంత్ గారికి, సురేష్ గారికి, బీజేపీ అధ్యక్షులు నాగేష్ గారికి, మీ ముందర ఉన్న మన సభ్యులు, డిపాజిట్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, నాతో పాటు సిబ్బంది, డైరెక్టర్లు, పత్రికా విలేకరులందరికీ కూడా సమావేశం నేను ఎక్కువ మాట్లాడి తెచ్చుకోలేదు కాబట్టి సెలవు తీసుకుంటాను. ఈ గారికి, మన కుప్పం సీఎం అయినటువంటి శ్రీకాంత్ గారికి, సురేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన పెద్ద నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్ని ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, మీడియా సోదరులకి, పాలక వర్గానికి, షేర్ హోల్డర్స్ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. అన్ని విషయాలు కూడా విద్యార్థులకు ముందుగా చెప్పడం జరిగింది. ఈ బ్యాంక్ 1924లో కర్ణాటకలో పెద్దరెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఆ రోజు 410 రూపాయలతో షేర్ హోల్డర్లు 30 మందితో ఉంటే ఈ రోజు 115 కోట్లతో ఈ రోజు ఉందంటే ఈ మదనపల్లి యొక్క చరిత్ర, మదనపల్లిలో ఉన్న ప్రజలకు నీతి నిజాయితీకి ఉదాహరణగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2011 కానీ 2018లో కానీ మన విద్యా చేతనప్పుడు ఆ రోజున మనం తెచ్చుకుంటూ పోతూ ఈ రోజు తిరిగి మళ్ళా ఈ రోజు చేతన రావడం, ఈ టౌన్ బ్యాంక్ ఒక మహాకాశం రావడం మళ్ళా స్టార్ట్ అయిన తెలియజేసుకుంటూ అందరికీ ఒకటే ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులు రవీంద్రనాథ్ గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ అందరూ చెప్పారు. ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో ఈ రోజు ముందుంటారు. ప్రభుత్వాలు అన్నింటిగా, పార్టీని అన్నింటిగా అందరూ కానీ కాబట్టి ఎప్పుడు కానీ ఆయన అనుకునే చేస్తారు. అభివృద్ధి గురించి మన ప్రజలు చంద్రబాబు గారు అదే సహకారం కూడా అభివృద్ధిలో రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తెలియజేసుకుంటూ ఈ అవకాశాలను కూడా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇక్కడ జిల్లా ఏర్పాటు చేయాలని ఆ రోజు ప్రతిపక్షంలో మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మేము పక్క జిల్లాలో అంటే ఈరోజు రేపు నెల తర్వాత ఈ యొక్క మదనపల్లి జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా 3 జిల్లాలు ఏర్పాటు అవుతూ ఉన్నాయి. అంటే మదనపల్లి జిల్లాతో అనుబంధం మాకంతా ఎక్కువ, ఎందుకంటే పొలంనేరు కుప్పానికి అనుబంధం ఎక్కువ. మేము చిన్నప్పటి నుంచి మాకు తెలిసిందల్లా మదనపల్లి రెవెన్యూ డివిజనే. భారతదేశంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ ఏదైనా ఉండిందంటే అది మదనపల్లి రెవెన్యూ డివిజనే. నేను గతంలో ఒకసారి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నేను పోయి అడిగా, నేను శాసనసభ్యుడిగా ప్రతిపక్షంలో నేనున్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది తప్పకుండా మీరు చేయాలా, మీరు ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఇది మా పొలంనేరు కూడా సపరేట్ చేయండి అంటే ఒప్పుకో. ఇది చరిత్ర, భారతదేశంలో అతి పెద్ద రెవెన్యూ డివిజన్, దీన్ని విడదీసేది నాకు ఇష్టం లేదని చెప్పి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటలు కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అయితే గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు జిల్లాలను ఇష్టం వచ్చినట్లు వాళ్ళకు నచ్చినట్లు తెంచి పాడేసి
ఈ రోజు అందరినీ వాళ్ళ మనుషులు ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు. ఈ రోజు ఎక్కడనో ఈ మదనపల్లి వాసులకు ఒక పక్క ఎక్కడనో పోయి రాయచోట్లో ఆ ప్రాంతంలో ఉండేటువంటి అలవాట్లు, ఈ ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయాలు డిఫరెంట్ గా ఉంటాయి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉండే మనం అందరం కూడా కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు నేను అప్పుడే చెప్పా, ఈ రోజు మదనపల్లి జిల్లా పక్కన నేనున్న మదనపల్లి అంటే సొంతూరుగానే అనిపిస్తుంది. నేనేం మీకు మదనపల్లికి ఎక్కడో దూరం ఉన్నట్టు మాకు అనిపించదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయంగా కానీ అన్ని రకాలుగా మదనపల్లితోనే మాకు అనుబంధం ఎక్కువ. ఎందుకంటే మా ఉండే ఊరు మా పల్లి నుంచి నేరుగా రావాలంటే మాకు అతి దగ్గర మదనపల్లి బోయకొండ గారిలో వస్తే కరెక్ట్గా 30 కిలోమీటర్లు మీకు మదనపల్లికి వస్తాం. మా తాతల కాలం నుంచి మదనపల్లిలో వ్యాపారం కానీ ఏదైనా కొనాలన్నా అందరం కూడా మదనపల్లికి వచ్చి కొనేవాళ్ళే. మేము చిత్తూరుకి పోయి ఎప్పుడు కొనేవాళ్ళు కాదు. ఈ వెస్టర్న్ పార్ట్ కల్చర్ అంతా కూడా ఒక రకమైనటువంటి కల్చర్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ జిల్లా ఇక్కడికి రావడం నిజంగా కూడా చాలా సంతోషం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో, లోకేష్ బాబు గారు ఏదైతే పాదయాత్రలో మాట చెప్పారో ఖచ్చితంగా కూడా ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజు ఈ జిల్లాను ప్రకటించని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజు నేను పలమనేరు శాసనసభ్యుల నన్ను కూడా మీరేదో పక్క జిల్లా కింద చూడొద్దండి. నేను మీకు దగ్గర పెద్ద ఉండేవాడే కాబట్టి నేను కూడా మీలో ఒకటిగానే నన్ను పక్కన, ఎందుకంటే కాళ్ళకు పెడితే నాకు ఉండేది మీ జిల్లానే, మదనపల్లి జిల్లా పెడతా. లాస్ట్ పంచాయతీ దాకా కాలు పెట్టినా భూములు పెట్టినా అన్ని మదనపల్లి జిల్లాకు రావాల్సిందే. కాబట్టి ఈ జిల్లాతో అనుబంధం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేశానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు మళ్ళా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూసి మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి షాజహాన్ బాషా గారికి, అదే విధంగా మీ అధ్యక్షుడు విద్యాసాగర్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజు మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్లోకి రాష్ట్రీయ చలాక్ ఏక్తా మంచ్ నుంచి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ హుసేన్, వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు, కన్వీనరు, వీలో డ్రైవర్స్ అసోసియేషన్, నాట్ ఓనర్స్, ఏహెచ్ఎల్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, 12 టైర్స్ 16 టైర్స్ అన్ని రకాల డ్రైవర్లు, వీళ్ళంతా కూడా హెవీ డ్రైవర్లు. వీళ్ళ ప్రయాణం ఎట్లుంటుందంటే చెప్పాలంటే గాల్లో ప్రాణం అంటారు, ఇట్లా గాల్లో దిగు మాది పరిస్థితి. వీళ్ళు చెప్తా ఉంటే కడుపు తరిగిపోతాం ప్రతి ఒక్కటి కూడా. చాలాసేపు దాదాపు 1.5 hours వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. పిన్ టు పిన్ వీళ్ళు చెప్పినారు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను కూడా గమనించడం జరిగింది దాదాపు 2 months నుంచి కూడా. ఇక్కడ జరుగుతుంది కొంచెం అన్సీజన్ కాబట్టి వీళ్ళు చెప్పిన దాంట్లో క్లారిటీ నాకు అర్థమైంది ఏమంటే, వీళ్ళు సరైన టయానికి వీళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళ టమాటాలు ఎత్తుకొని పోయే ప్లేస్ ఎట్లున్నాయంటే, వారణాసికి వీళ్ళే తీసుకెళ్తున్నారు, రూర్కెలాకి వీళ్ళే తీసుకెళ్తున్నారు, కలకత్తాకి వీళ్ళే తీసుకెళ్తున్నారు, భువనేశ్వర్కి వీళ్ళే తీసుకెళ్తున్నారు, వైజాగ్ ఏచర్లు అయితే వైజాగ్, కాకినాడ అంతా వీళ్ళే ఏచర్లు. లారీలు వచ్చింది ఇట్లా కలకత్తా వరకు వీళ్ళే పోతారు. కలకత్తా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, భువనేశ్వర్, రూర్కెలా, వారణాసి, ఇట్లా ఎన్నో రకాలుగా. ఇవి జస్ట్ ఎంత దూరం జర్నీ అంటే 36 గంటలు, 38 గంటలు, 30 గంటలు. వీళ్ళకి ఒక డెడ్ లైన్ విధించినారు. ఇక్కడ మండి యజమానులు కావచ్చు, లేదంటే మండి యజమానులు దగ్గర కొనే వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళకి టైమింగ్ ఇచ్చినారు అనమాట. 35 hours పోవాల్సిన, అంటే 35 గంటల్లో పోవాల్సిన వెహికల్ 30 hours పోవాలా, 30 hours రీచ్ కావాలా. రీచ్ కాకపోతే మీకు 10,000 కట్ చేస్తాం మీకు వచ్చే బాడీలో, లేదంటే 5,000 కట్ చేస్తాము. మీరు అంత వదలేనప్పుడు తోలినప్పుడు ఎందుకు బండి మాకు పెట్టాలి, ఇక్కడ మేము బండ్లు తీసుకోలేమో, బండ్లు మాకు లేవా అని వీళ్ళని ప్రేరేపిస్తాం. వీళ్ళకి ఇదే బతుకుదేరు కాబట్టి ఎట్లయితే అట్లయితే ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతోమంది ఓవర్ స్పీడ్తో పోయి, అంటే అర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock చేరాలి. కాబట్టి వారణాసికి 3 o'clock 4 o'clock అంటే వీళ్ళు టిఫిన్ తింటారో తెలుసు, నిద్ర ఉంటుందో తెలుసు, నిద్ర లేదో తెలుసు. ఇక్కడ మార్కెట్లో పెట్టినప్పటి నుంచి ఈ మార్కెట్లోకి తెచ్చి లారీ పెట్టినప్పటి నుంచి అది లోడ్ అయ్యి టార్బాల్ కట్టి, అంటే లోడింగ్కి ఎంత ఇబ్బంది పెడతారో హమాలీలు అది చెప్పడం జరిగింది. టార్బాల్ కట్టేదానికి ఏ విధంగా ఇబ్బంది అది చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మార్కెట్లో నుంచి బయట ట్రాఫిక్ మొత్తం దాటుకొని బయట పోయి డెస్టినేషన్, అంటే ఆ ఊరు చేరే లోపల వీళ్ళు ప్రాణం ఉండొచ్చు, ప్రాణం పోవచ్చు. అట్లా ఉంది పరిస్థితి డ్రైవర్ది. ఎందుకు టైమింగ్ చేరాల. ఎంతోమంది ప్రాణాలు కోరుకున్నారు. మనం పేపర్లో చూసినాం, న్యూస్ పేపర్లో చూసినాం, వీడియోలో చూసినాము, సోషల్ మీడియాలో చూసినాము. ఎక్కడ చూడు లారీలు ఏచర్ బండ్లు అప్సెట్ అయిపోయింటాయి. ఏం టమాటా బండ్లు అప్సెట్ అయిపోయింటాయంటే కారణం ఇదే. మీరు చెప్పిన కారణమే. ఏమే మీకు ఇచ్చే టైం తక్కువ, మీరు స్పీడ్ ఎక్కువ పోవాలా.
వర్షం ఉండొచ్చు, ఇదేముండదు, ఏమన్నా అర్లీ మార్నింగ్ పొగ మంచు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. ఆ టైం మీరు చేరుకోరు కాబట్టి ఆ స్పీడ్తో ఓవర్ స్పీడ్తో పోయి ప్రాణాలు కూడా ఎంతోమంది పోగొట్టుకుంటుంది. చాలా బాధ అవుతా ఉంది. అతి త్వరలో దీని అంతా ముగింపు పలుకుతాము. ఖచ్చితంగా ఈ మార్కెట్ యార్డ్ని షిఫ్ట్ చేస్తాము బైపాస్లోకి. అప్పుడు మీకు 2-3 గంటల సేపు కలిసి వస్తుంది టైము. 2-3 గంటల సేపు టైం కలిసి వస్తుంది. రైతులు కూడా మార్కెట్లో కాయ తెచ్చేకి వాళ్ళకు 2-3 గంటల సేపు టైం కలిసి వస్తుంది. ఓవరాల్గా 5 hours మీకు అడ్జస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా మధ్యాహ్నం మార్కెట్ పెట్టాలనడం. అంటే ఇప్పుడు అంగళ్ళు అక్కడంతా మధ్యాహ్నం మార్కెట్, అంటే పొద్దున రైతులు కాయలు దొరికిస్తారు ఫ్రెష్గా, మధ్యాహ్నం మార్కెట్ పెడతారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 వరకు. అది ఈజీ. ఇట్లా వైజాగ్, కాకినాడ అంతా కొట్టేయచ్చు, హైదరాబాద్ అంతా కొట్టేయచ్చు ఈజీగా. అంతా 8 hours, 9 hours, 10 hours అంతా జరిపోతాయి. కాబట్టి కాయ ఫ్రెష్నే ఉంటుంది. సో 2 రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి అట్లా రైతులకి, అట్లా వ్యాపారస్తులకి, మండీ యజమానులకి అన్ని రకాలుగా కూడా న్యాయం చేయడానికే మాకు ఈ బాధ్యతని మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ బాధ్యత ఇచ్చినారు. కాబట్టి ఈ బాధ్యతను మేము శిరసా వహించి అందరికీ మేలు చేసి అల్టిమేట్గా రైతులకు లాభం వచ్చే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము.